హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు మనం చర్చించుకోబోయే కథ సౌత్ ఆఫ్రికాలో జరిగిన అత్యంత షాకింగ్ బిగ్ స్కాండల్ క్రైమ్ స్టోరీ. ఒక వ్యక్తి సోషల్ మీడియాని, ఫేస్బుక్ని వాడుకొని ఎంతోమంది మహిళల్ని, యువతుల్ని మోసం చేసి, రేప్ చేసి, హత్య చేసి చివరికి పోలీసులకు పట్టుబడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. ఒకరోజు ఆ నిందితుడు జైల్లో చనిపోయాడని అందరూ నమ్మారు. నిజానికి ఆ నిందితుడు జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఎవరు సహాయం చేశారు, ఆ తర్వాత ఆ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డా లేదా, ఈ కథలో మోసం, ప్రేమ, అలాగే సిస్టంలోని లొసుగులు అన్నీ ఉన్నాయి. ఈ నిజమైన సంఘటన సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో 25 సంవత్సరాల వయసు గల థాబో బెస్టర్ ఉండేవాడు. థాబో బెస్టర్కి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఒక ఆశ, ఒక విధంగా చెప్పాలంటే అత్యాశ, దురాశ. సక్రమంగా ఉద్యోగం చేసుకుంటూ సక్రమైన మార్గంలో సంపాదించాలంటే ఎంతో టైం పడుతుంది. కానీ తక్కువ టైంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలంటే అక్రమ మార్గంలోనే ప్రయాణించాలి. దానికి థాబో బెస్టర్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్లో భాగంగా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత ఎంతోమంది మహిళల్ని, యువతుల్ని ఆకర్షించాడు. తన ఫేస్బుక్లో ఒక ప్రకటనలు గుప్పించాడు. మీలో ఎవరికైనా ఫ్యాషన్ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకుంటే, ఫ్యాషన్ రంగంలో ఉద్యోగం కావాలంటే నన్ను సంప్రదించండి. ఎందుకంటే ఎన్నో ఫ్యాషన్ రంగానికి సంబంధించిన ఏజెన్సీలు నా కింద పనిచేస్తున్నాయి. మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించాడు. చాలామంది అందమైన యువతులకి ఫ్యాషన్ రంగంలో పేరు తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలనే ఆశ ఉంటుంది. దాంతో ఎంతోమంది మహిళలు, అందమైన యువతులు థాబో బెస్టర్ని సంప్రదించాడు. దాంతో బెస్టర్, సరే మీకు ఫోటో షూట్ చేయాలి, పలానా చోటికి రమ్మని గెస్ట్ హౌస్లకి లేదా హోటల్ రూమ్స్కి, తన రూమ్స్కి రప్పించుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ మీద అఘాయిత్యం చేసి వాళ్ళ దగ్గరున్న డబ్బులు, నగదు దోచుకునేవాడు. ఈ మోసపోయిన యువతులు, మహిళలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, తమ కుటుంబ పరువు, ప్రతిష్ట, తమ పేరు ఇదంతా పాడైపోతుంది అన్న భయంతో, అవమాన భారంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు కాదు. మన దేశంలో కూడా ఇలా ఎంతోమంది యువతులు, మహిళలు ఉన్నారు. మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఈ విధంగా భావించేవారు ఇలా ఉంటారు. కానీ ఈ విధంగా 2010 నుంచి 2011 మధ్యకాలంలో థాబో బెస్టర్ ఎంతోమంది యువతుల్ని, మహిళల్ని మోసం చేసి, వాళ్ళ మీద అఘాయిత్యం చేసి, బెదిరించి వాళ్ళ దగ్గరున్న డబ్బులు, నగదులను దోచుకున్నాడు. అలా 2 యువతుల్ని కూడా మోసం చేసి, వాళ్ళ మీద అఘాయిత్యం చేసేసి, వాళ్ళ దగ్గరున్న డబ్బులు, నగదు దోచుకున్నాడు. కానీ ఈ 2 యువతులు అందరి యువతుల్లాగా భయపడలేదు, బెదిరిపోలేదు. ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, కొంతమంది మిగతా మహిళలు, యువతులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు సీరియస్గా తీసుకుని ఈ థాబో బెస్టర్ ఎక్కడున్నాడు ఏంటని వెతకడం మొదలుపెట్టారు. ఇది ఆనౌట్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో అందరూ ఫేస్బుక్ రేపిస్ట్గా థాబో బెస్టర్కి ఒక బిరుదు ఇచ్చారు. ఆ పేరుతో పిలుచుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి పోలీసులు థాబో బెస్టర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోర్టులో కేసు నడిచింది. 2 యువతుల్ని, అలాగే ఎంతోమంది యువతుల్ని మోసం చేసి, వాళ్ళ మీద అఘాయిత్యం చేసి, వాళ్ళ డబ్బు, నగదు దోచుకున్నాడు. కాబట్టి కోర్టు థాబో బెస్టర్కి 50 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. థాబో బెస్టర్ జైలుకు వెళ్ళాడు. 2012 సంవత్సరం వచ్చింది. ఇది 2011 అక్టోబర్ నెలలో కోర్టు తీర్పు వచ్చింది. జైల్లో ఉన్నాడు. 2012 సంవత్సరంలో ఒక యువతి కేసు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి 2011 సెప్టెంబర్ నెలలో ఒక గెస్ట్ హౌస్లో శవంగా కనిపించింది. ఆ యువతి మీద అనేక కత్తిపోట్లు ఉన్నాయి. ఆ యువతి ల్యాప్టాప్ ఇదంతా పోలీసులు పరిశీలిస్తే ఆ యువతి ల్యాప్టాప్లో థాబో బెస్టర్కి ఇచ్చిన మెసేజ్లు అవి కనిపించాయి. థాబో బెస్టర్ ఆ యువతిని కూడా ఫ్యాషన్ రంగంలో మోడల్గా తీర్చిదిద్దుతానని నమ్మించాడని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దాంతో పోలీసులు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు థాబో బెస్టర్. జైల్లో ఉన్న థాబో బెస్టర్ని విచారిస్తే థాబో బెస్టర్, అవును, ఆ యువతిని నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశానని అడిగితే, ఆ యువతిని కూడా నేను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు, నా ప్రేమ వల్ల దింపాను, ఫ్యాషన్ రంగంలో అద్భుతమైన మోడల్గా తీర్చిదిద్దుతానంటే నన్ను నమ్మింది. మేము ఇద్దరం కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళం. కానీ ఆ యువతి నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండేది. నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు. దాంతో ఆ యువతిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. కత్తి తీసుకున్నాను, పొడిచాను, హత్య చేశానని తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
కోర్టులో కేసు నడిచింది. మర్డర్, మోసం చేశాడు, దాని సెక్షన్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కోర్టు తాబో బెస్టర్కి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. అంటే ఒక కేసులో 50 సంవత్సరాల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు. అంటే జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఎప్పుడైతే జీవిత ఖైదు శిక్ష పడిందో తాబో బెస్టర్ని ఆల్రెడీ ఉన్న జైలు నుంచి మరో జైలుకి తరలించారు. ఆ జైలు సౌత్ ఆఫ్రికాలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉన్న జైలు. ఆ జైలు నుంచి తప్పించుకోవడం హైలీ ఇంపాసిబుల్. అటువంటి జైల్లో ఉంచారు. ఆ జైలుని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. బ్రిటిష్ ప్రైవేట్ ఏజెన్సీ, దాని పేరే G4S. ఈ G4S అన్నది ఒక బ్రిటిష్ సంస్థ. దానికి ఎంతో పేరుంది. వాళ్ళు ఏ జైలునైతే ఈ భద్రతకు సంబంధించినవి చూసుకుంటారో ఆ జైలు నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఎంతో పేరుంది. ప్రభుత్వం ఈ G4S అన్న ప్రైవేట్ ఏజెన్సీకి డబ్బులవి చెల్లిస్తూ ఉంటుంది. తాబో బెస్టర్ ఈ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నంత కాలం తాబో బెస్టర్ తోటి ఖైదీలతో, జైలు సిబ్బందితో, జైలు అధికారులతో చక్కగా నడుచుకుంటూ ఉండేవాడు. సత్ప్రవర్తనతో మెలిగేవాడు. అందరూ తాబో బెస్టర్ మార్పు వచ్చింది, చక్కగా ఉంటున్నాడని పేరు తెచ్చుకున్నాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. 2022వ సంవత్సరం వచ్చింది. మే 3వ తారీఖు. ఆ రోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఈ కట్టుదిట్టమైన బలిష్టమైన సిబ్బంది ఉన్న ఆ జైల్లోని ఒక సెల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పొగలు విపరీతంగా వ్యాపించాయి. దాంతో జైలు సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది, మంటల్ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చింది. కానీ ఆ సెల్లో ఉన్న ఖైదీ చనిపోయాడు. యాదృచ్ఛికంగానో లేకపోతే మరో విధంగానో ఆ సెల్లో ఉన్నది ఎవరో కాదు, తాబో బెస్టర్. శరీరం అంతా పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. జైలు సిబ్బంది, పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత జైలు సిబ్బంది ఈ G4S అన్న సంస్థకి సమాచారం అందించారు. G4S అన్న సంస్థ కూడా ప్రభుత్వానికి ఆ సెల్లో ఉన్న తాబో బెస్టర్ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది, ఆ అగ్ని ప్రమాదంలో మంటలు అంటుకుని చనిపోయాడని రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్ట్నంతా పరిశీలించి అఫీషియల్గా తాబో బెస్టర్ ప్రమాదవశాత్తు సెల్లో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల చనిపోయాడని డిక్లేర్ కూడా చేసేసింది. ఒక విధంగా తాబో బెస్టర్ కేసు క్లోజ్ అయిపోయింది. అందరూ తాబో బెస్టర్ అగ్ని ప్రమాదంలో సంభవించి చనిపోయాడని అనుకున్నారు. కానీ 2022 డిసెంబర్ నెలలో ఒక మ్యాగజైన్లో, ఒక పేపర్లో పడిన ఒక ఫోటో మొత్తం కథనే మలుపు తిప్పింది. ఆ ఫోటో డాక్టర్ నందిఫాకి సంబంధించింది. డాక్టర్ నందిఫా సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో, జోహన్బర్గ్లో ఎంతో పేరుంది. డాక్టర్ నందిఫా ఒక బ్యూటీ క్లినిక్ నడుపుతూ ఉండేది. ఆ బ్యూటీ క్లినిక్కి ఎంతోమంది సెలబ్రిటీలు వస్తూ ఉండేవారు. నందిఫా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. నందిఫాని ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా 2022 నవంబర్ నెలలో కొంతమంది జర్నలిస్టులు నందిఫా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్ని ఒక పేపర్లోనో మ్యాగజైన్లోనో ప్రింట్ అయ్యాయి. నందిఫాకి 2 పిల్లలు ఉన్నారు. ఆ ఫోటోలో నందిఫా తన 2 పిల్లలతో ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక మూల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ మూలన ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయిన తాబో బెస్టర్ లాగా ఉన్నాడు. మరి ఈ మ్యాగజైన్లో, పేపర్లో ప్రింట్ అయిందేమో 2022 నవంబర్ నెలలో. తాబో బెస్టర్ చనిపోయింది 2022 మే నెలలో. అంటే చనిపోయిన తాబో బెస్టర్ ఈ ఫోటోలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? అసలు తాబో బెస్టరా కాదా అన్ని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆ ఫోటో కాస్త వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది తాబో బెస్టర్ చనిపోలేదు, జైలు నుంచి తప్పించుకున్నాడు, లేదా తాబో బెస్టర్ని జైలు సిబ్బంది తప్పించుకునేలాగా ప్లాన్ వేశారు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది ఆ నోట ఈ నోట మొత్తం సఫదరికి అంతా పారింది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగిపోయింది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టాయి. దాంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ని అసలు ఆ ఫోటోలో ఉన్నది తాబో బెస్టరో కాదో ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. మరి ఆ ఫోటోలో ఉన్నది తాబో బెస్టరా కాదా అన్నది చెప్పేది ఎవరు? డాక్టర్ నందిఫానే. దాంతో పోలీసులు నందిఫా ఇంటికి వెళ్ళారు. కానీ నందిఫా ఇంటికి తాళం వేసింది. ఇరుగు పొరుగు వారిని విచారిస్తే ఎప్పుడైతే ఆ ఫోటో మ్యాగజైన్లో, పేపర్లో ప్రింట్ అయిందో ఆ రోజు నుంచి నందిఫా కనిపించట్లేదని చెప్పారు. దాంతో వారిని నందిఫా మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మరి నందిఫా దొరికితేనే ఆ ఫోటోలో ఉన్నది తాబో బెస్టరా కాదా అన్నది చెప్పడం.
మరి ఎలా అసలు తాబో బెస్టర్ ఆ రోజు జైల్లో అసలు ఎలా చనిపోయాడు ఏంటనేది తెలుసుకోవడం కోసం పోలీసులు జైలుకి వెళ్ళి పోస్ట్మార్టం రిపోర్ట్ తెప్పించుకుని చూశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ పోస్ట్మార్టం రిపోర్టులో చనిపోవడానికంటే ముందు ఆ చనిపోయిన వ్యక్తి తల మీద బలమైన గాయం ఉంది, అలాగే ఊపిరితిత్తులు క్లియర్గా ఉన్నాయని రిపోర్టులో ఉంది. అగ్ని ప్రమాదం సంభవించడానికంటే ముందే ఆ వ్యక్తి చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. ఒకవేళ తాబో బెస్టర్ ఆ సెల్లో ఉండి ఉంటే అగ్ని ప్రమాదంలో చనిపోయి ఉంటే పొగలు దట్టంగా అనుకుంటే పొగని పీలుస్తాడు. ఒకవేళ పీలిస్తే ఊపిరితిత్తుల్లో పొగ ఉంటుంది. కానీ పోస్ట్మార్టం రిపోర్టులో ఊపిరితిత్తుల్లో పొగ లేదు, చాలా క్లియర్గా నీట్గా ఉందనుంది. పైగా అగ్ని ప్రమాదం సంభవించడానికి ముందే చనిపోయాడనుంది. అంటే చనిపోయింది తాబో బెస్టర్ కాదు. మరి చనిపోయింది ఎవరు ఏంటి? అలాగే సీసీ కెమెరాలు అవి పరిశీలిస్తే ఆ రోజు అంటే 2022 మే 3వ తారీఖు ఎక్కడైతే తాబో బెస్టర్ సెల్ ఉందో అక్కడ ఉన్న సీసీ కెమెరా పనిచేయలేదు, మిగతా సీసీ కెమెరాలు పనిచేశాయి. ఇదంతా విచారించిన పోలీసులు ఇందులో ఏదో సంథింగ్ రాంగ్ అని మొత్తం అంతా ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే తాబో బెస్టర్ కొంతమంది జైలు సిబ్బందిని జైలు అధికారులకి డబ్బిచ్చి వారిని ప్రలోభపెట్టి తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే తాబో బెస్టర్ గతంలో ఎంతోమంది మహిళల్ని యువతుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గరున్న డబ్బుని నగదుని దోచుకున్నాడు. తాబో బెస్టర్ దగ్గర లక్షలాది డాలర్స్ రూపాయలు ఉన్నాయి. అవంతా జైలు సిబ్బందికి కొంతమందికి జైలు అధికారులకి ఇచ్చి తనను తప్పించమని కోరాడు. కానీ జైలు నుంచి తప్పిస్తే అది మళ్ళీ మీడియాకు తెలుస్తుంది, మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. జైలు నుంచి తప్పించిపోయాడంటే జైలు సిబ్బందికి జైలుకి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ తాబో బెస్టర్ని పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టాలి. ఇదంతా ఎందుకు? అసలు తాబో బెస్టర్ని చంపేస్తే పోలే, మరి తాబో బెస్టర్ని చంపాలంటే ఒక డెడ్ బాడీ కావాలి. దానికి జైలు సిబ్బంది కొంతమంది మార్చరీలో ఉన్న ఒక డెడ్ బాడీని దొంగిలించి తీసుకొచ్చారు. జైలు వ్యాన్లో దాన్ని ఒక ఫ్రిడ్జర్లో పెట్టి లోపలికి తీసుకొచ్చారు. అలా ఏ సెల్లోనైతే తాబో బెస్టర్ ఉన్నాడో ఆ సెల్లో ఈ డెడ్ బాడీని పెట్టారు. ఆ డెడ్ బాడీకి తాబో బెస్టర్ దుస్తులు ధరించేశారు. తాబో బెస్టర్కి జైలు సిబ్బంది దుస్తులు వేసి అదే జైలు వ్యాన్లో బయటికి పంపించేశారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సెల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలని ఆఫ్ చేశారు. ఆ తర్వాత నిప్పు పెట్టారు. ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీ అది, నిప్పు అంటుకుంది, చనిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో ఊపిరితిత్తులు అసలు పొగలేదు, చనిపోవడానికి ఆ వ్యక్తి తల మీద గాయం ఉంది, చనిపోవడానికి అగ్ని ప్రమాదం సంభవించడానికి ముందే చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. కానీ ఆ పోస్ట్మార్టం రిపోర్టుని పోలీసులు పెద్దగా జైలు సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు, కావాలని ఇగ్నోర్ చేసి ప్రభుత్వానికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అందరూ తాబో బెస్టరే జైల్లో అగ్ని ప్రమాదంలో సంభవించాడని అనుకున్నారు. ఎప్పుడైతే జైలు నుంచి తాబో బెస్టర్ తప్పించుకున్నాడో సరాసరి తన గర్ల్ ఫ్రెండ్ అయిన జోహన్బర్గ్లో ఉంటున్న నందిఫా దగ్గరికి వెళ్ళాడు. నందిఫాకి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. కానీ భర్తకు విడాకులు ఇచ్చి ఈ దుర్మార్గుడు ఈ హంతకుడి ప్రేమ వల్ల ఎలా పడిందో ఏమో పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. సరాసరి నందిఫా దగ్గరికి వెళ్ళాడు. నందిఫా జోహన్బర్గ్లో పాష్ ఇలాకాలో ఒక పాష్ ఏరియాలో ఉండేది. అక్కడికి వెళ్ళి చాలా సేఫ్గా ఈ బెస్టర్ దాదాపు దగ్గర 9 నెలల పాటు హ్యాపీగా తన గర్ల్ ఫ్రెండ్తో జల్సాలు చేస్తూ గడిపాడు. ఇక్కడ నందిఫా పేరున్న డాక్టరు, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సరు, ఎంతోమంది జర్నలిస్టులు నందిఫాని ఇంటర్వ్యూ చేస్తానికి వస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఈ బెస్టర్ ఎవరైనా వచ్చినప్పుడు లోపల రూమ్లో దాక్కునేవాడు, ఎవరికంట కనిపించేవాడు కాదు. సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాడు, కెమెరాలకి దూరంగా ఉండేవాడు. కానీ ఆ రోజు నవంబర్లో కొంతమంది జర్నలిస్టులు ఈ నందిఫాని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్లు ఫోటోలు అవి తీసుకుంటున్నారు. నందిఫా తన 2 పిల్లలతో ఫోటోలు అవి దిగింది. అప్పుడు ఈ తాబో బెస్టర్ ఎక్కడో ఇంట్లోనే మరో రూమ్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి ఒక మూలను కూర్చున్నాడు. నేను ఫోటోలో పడంలే, నన్నెవరు చూస్తారో, నన్నెవరు గమనిస్తారో అనుకున్నాడు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో యాదృచ్ఛికంగా లేకపోతే లక్కీగా ఫోటోలో పడిపోయాడు. అదే ఫోటోని మ్యాగజైన్లో ఒక పేపర్లో ప్రింట్ అయింది. ఆ ఫోటోని చూసిన చాలామంది మూలను కూర్చున్న తాబో బెస్టర్ని గుర్తుపట్టారు. దాంతో అది కాస్త వైరల్ అయింది. ఆ ఫోటో తాబో బెస్టర్ని పట్టించింది. మరి ఇక్కడ తాబో బెస్టర్, డాక్టర్ నందిఫా ఇద్దరూ పరారీలో ఉన్నారు. దాంతో సౌత్ ఆఫ్రికా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్కి సమాచారం అందించారు. ఆ తర్వాత విచారిస్తే వీళ్ళిద్దరూ వేరే వేరే దేశాల్లో తిరుగుతూ కనిపించారు. చివరికి 3 నెలల తర్వాత టాంజానియా దేశంలో ఉన్నారన్న సంగతి ఇంటర్పోల్ ద్వారా గుర్తించారు. టాంజానియా పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పోలీసులు టాంజానియా వెళ్ళి
అక్కడ వాళ్ళిద్దరిని అదుపులో తీసుకుని సౌత్ ఆఫ్రికా తీసుకొచ్చి ఇద్దరి మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టులో కేసు ఇంకా నడుస్తుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం తదుపరి వాయిదా ఇదే సంవత్సరం జూలై నెలలో ఉంది. ఇక్కడ ఆల్రెడీ థాబో బెస్టర్కి ఒక కేసులో 50 సంవత్సరాల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు పడింది. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్నాడు. కోర్టులో కేసు నడుస్తుంది. మరి ఈ కేసులో ఏం శిక్ష పడుతుందో మనందరం వేచి చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 50 సంవత్సరాలు జీవిత ఖైదు, జైలు నుంచి బయటకు కొట్టే ఛాన్స్ లేదు. ఇక్కడ నందిఫా కోర్టులో తెలివిగా నాకే పాపమో తెలియదు, బెస్టర్ నన్ను కిడ్నాప్ చేశాడని వాదించింది. కానీ కోర్టు ఈ నందిఫా వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదు. మరి నందిఫాకి ఎటువంటి శిక్ష విధిస్తుందో ఏంటన్నది మనందరం వెయిట్ చేద్దాం. సౌత్ ఆఫ్రికా మొత్తంలో ఈ కేసు అత్యంత సంచలనం కలిగించింది. ముఖ్యంగా ఈ థాబో బెస్టర్ ఫేస్బుక్ రేపిస్ట్గా సౌత్ ఆఫ్రికా మొత్తం మీద ఒక నటోరియస్ క్రిమినల్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి వేరే దేశాలను కాకుండా మన దేశంలో కూడా ఫేస్బుక్లో ఎంతోమంది నిందితులు, దొంగనా కొడుకులు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మహిళలు, యువతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లో ఫేక్ ఐడీలతో ఫోటోలు పెట్టి వాళ్ళ పేర్లు మార్పు చేసి మంచి మంచి రాతలతో అద్భుతంగా రాసి యువతుల్ని, మహిళల్ని ఆకర్షిస్తారు. బయటికి మాత్రం అభ్యుదయ భావాలు కలిగినట్టుగా, స్త్రీ అభ్యుదయాన్ని కోరుకున్నట్టుగా చాలా అద్భుతంగా రాసే చాలామంది మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాతను చూసి అబ్బా ఇందరూ ఎంత మంచివాడు, స్త్రీలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటాం. కానీ నిజానికి వేరే సైడ్లో వాడంత నికృష్టుడు, దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడు. అటువంటి వాళ్ళు ఫేస్బుక్లో కోకొల్లలుగా ఉన్నారు. అలాగే కొంతమంది స్త్రీలు కూడా ఫేక్ ఐడీలతో, ఫేక్ రాతలతో చాలా అద్భుతంగా కనిపిస్తారు. నిజానికి వాళ్ళంత శాడిస్టులు, నికృష్టులు మరెవ్వరూ ఉండరు. కాబట్టి అటువంటి రాతలను చూసి మోసపోవద్దు, ఫోటోల్ని చూసి కూడా మోసపోవద్దు. అవన్నీ ఫేకే ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మరి మీరేమనుకుంటున్నారో, మీకు ఇటువంటి ఫేస్బుక్లో ఏమైనా అనుభవాలన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఫేస్బుక్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. లేదా నా మెయిల్ ఐడికి వివరాలు అవి పంపండి. నా మెయిల్ ఐడి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, crimewatchwithharshvardhan@gmail.com. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయాలని ఆశిస్తూ మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.